పేకాటలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తులకు కూడా డిఎస్సి పోస్టులను కట్టబెట్టిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కే దక్కుతుందని వైసీపీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆరోపించారు. డిఎస్సి నియామకాలలో జరిగిన అక్రమాలు, నీట్ పేపర్ లీకేజీ, ఫీజు రీఎంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై నియోజకవర్గాల సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా అధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం నియోజకవర్గాల సమన్వయకర్తలు మాట్లాడుతూ మెగా డిఎస్సిలో కూటమి ప్రభుత్వం అక్రమాలకు, అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. నిపుణులతో కాకుండా ప్రైవేటు వ్యక్తులతో ప్రశ్నాపత్రాలను తయారు చేపించి కోట్ల రూపాయల అవినీతికి కూటమి ప్రభుత్వం పాల్పడిందని విమర్శించారు. అర్హత సాధించలేని క్రీడాకారులకు కూడా స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలను కట్టబెట్టారని మండిపడ్డారు. ఎంపీ భరత్, కూనా రవికుమార్ ఇరువురు కలిసి వందల మందికి నకిలీ స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్స్ జారీ చేసి డిఎస్సి ఉద్యోగాలను అమ్ముకున్నారు అని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేకాటను కూడా స్పోర్ట్స్ కోటాలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేర్చిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా పేకాటలో ప్రావీణ్యం పొందిన వ్యక్తులు కాబట్టి వారి నియోజకవర్గాల్లో పేకాట శిబిరాలను ఏర్పాటు చేసి భారీ ఎత్తున అక్రమ అవినీతికి పాల్పడుతున్నారని మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరు నాగార్జున రెడ్డి అన్నారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్యాయం జరిగిన అభ్యర్థుల పక్షాన వైకాపా నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, గిద్దలూరు సమన్వయకర్త కందుకూరి నాగార్జున రెడ్డి, అద్దంకి సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్, కాకుమాను రాజశేఖర్, మాదాసు వెంకయ్య, విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, వెన్నపుస వెంకటేశ్వర రెడ్డి, పాలడుగు శ్రీను, జనార్దన్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ కోటా అని చెప్పి 400 ఉద్యోగాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. రియల్గా వాళ్ళు స్పోర్ట్స్ ఫెలోస్ పేరు కోన రవికుమార్ వాళ్ళిద్దరు అసోసియేషన్ ప్రెసిడెంట్లుగా వాళ్ళే ఒక 70 అప్లికేషన్ సర్టిఫికేట్లు ఇష్యూ చేశారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. తర్వాత అవుట్ సోర్సింగ్ ద్వారా క్వశ్చన్ పేపర్ తయారు చేశారు. డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఎవడైతే అవుట్ సోర్సింగ్ లో క్వశ్చన్ పేపర్ తయారు చేశాడో వాడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఇదంతా మోసమే కదా. ఆ డిఎస్సి మొత్తం తప్పని చెప్పి అది రద్దు చేయాలని, ఎంక్వైరీ చేయాలని దీని మీద సిబిఐ డిమాండ్ కూడా చేస్తూ కోర్టు కొడేసాం. తర్వాత వాటిని ఎట్లా అమ్ముకున్నారు, ఆ ఉద్యోగాలను అమ్ముకున్నారు, దీంట్లో పెన్ డ్రైవ్లో వీడియోలు ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అర్హత కలిగిన వాళ్ళకి ఏమో ఇవ్వకుండా అనర్హులకి వాళ్ళు ఇష్టం వచ్చిన సర్టిఫికేట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వటం, రియల్గా గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఏమో ఉద్యోగం లేకపోవటం, ఎవడైతే అవుట్ సోర్సింగ్లో ఉన్నారో వాళ్ళకి ర్యాంకులు రావటం, పేపర్లు అమ్ముకొని లీక్ చేసి ఉద్యోగాలు అమ్ముకుంటున్నట్టుగా వీడియో రికార్డులు కూడా, ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు ఇది పెన్ డ్రైవ్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ విద్యామంత్రిగా ఒక డిఎస్సి చేయికి చేపట్టాడు. ఆ డిఎస్సి మొత్తం అక్రమాల పుట్ట, అవినీతిమయం, ఉద్యోగాలు బహిరంగంగా అమ్ముకోవటం, వేలంపాటలు. ఏదైతే డిఎస్సి పేపరు తయారు చేయాలో నిపుణులు తయారు చేయకుండా అవుట్ సోర్సింగ్ వాళ్ళ చేత తయారు చేయించడం, అవుట్ సోర్సింగ్ వాళ్ళే మళ్ళీ డిఎస్సి పరీక్ష రాయటం, వాళ్ళకి స్టేట్ ర్యాంకులు వస్తాయి. ఈ పేపర్ను పబ్లిక్గా అమ్ముకున్నారు. ఇవి సరిపోక స్పోర్ట్స్ కోటాని, ఏ స్పోర్ట్స్ కోటా అయినా ఇవాళ మనం ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరాలన్నా లేదా మెడికల్ కాలేజీలో చేరాలన్నా వాడు క్వాలిఫై అయినాక, నీట్లో క్వాలిఫై అయినాక వాడు స్పోర్ట్స్ కోటాని పరిగణలోకి తీసుకుంటారు. కానీ ఇక్కడ డిఎస్సిలో మాత్రం వాళ్ళు అసలు పరీక్ష రాయరు, నేరుగా ఉద్యోగాలు ఇస్తారు, అమ్ముకుంటారు. అవేమైనా మెరిట్ వాళ్ళు ఏమైనా జాతీయ ర్యాంకులు కొట్టిన వాళ్ళు అంటే ఒక్కరు కూడా కాదు. బాలకృష్ణ గారు అల్లుడు భరత్ ఒక జూడో అసోసియేషన్కి ప్రెసిడెంటు, ఇంకొక కోన రవికుమార్ ఆయన ఒక దానికి ఒక సాఫ్ట్ బాల్కి ఆయన ప్రెసిడెంటు. వీళ్ళిద్దరే 75 సర్టిఫికేట్లు ఇచ్చేశారు. ఒక 2 విభాగాల్లో సాఫ్ట్ బాల్
ఎవరికి అదేం ప్రాముఖ్యత కలిగింది కాదు. జూడో అనేది ప్రాముఖ్యత లేదు. వీళ్ళ కూడా మనం ప్రాముఖ్యత నేర్చుకోవాలి. ఇవేవో చాలన్నట్టు ప్యాకెట్ను కూడా స్పోర్ట్స్ కోటాలు పెట్టారు. వీటన్నిటికీ సర్టిఫికేట్లు, కనీసం పాల్గొన్న సర్టిఫికేట్లు, మెరిట్ కూడా కాదు, పాల్గొన్న సర్టిఫికేట్లు అమ్మి 430 ఉద్యోగాలు బహిరంగ మార్కెట్లో 20 లక్షల కాడికి అమ్ముకున్నారు. పేపర్లు కూడా మెగా డిఎస్సి అని చెప్పిన పేపరు, క్వాలిఫైడ్ టెస్ట్ పేపర్ కూడా అమ్ముకున్నారు. ఇంత దారుణం. ఎన్టీ రామారావు మనవడగా పుట్టి ఈ కక్కుర్తి ఏందో మనకు అర్థం కావట్లా. ముఖ్యమంత్రిగా మీ అయ్యే 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. నువ్వు విద్యాశాఖ మంత్రిగా చేశారు, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు. ఇంత దిగజారితే అట్ట లోకేష్ గారు? తక్షణమే నీకు ఆ విద్యాశాఖలో కూర్చునే అర్హత లేదు. తక్షణమే రాజీనామా చేసి ఈ తెలుగు రాష్ట్రంలోని పిల్లలకి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నా. బీఈడి రాసేవాళ్ళకి, పీఈటీ రాసేవాళ్ళకి, ఎవరైతే డిఎస్సి అరువులో వాళ్ళందరికీ మేము ఈ సమావేశం ద్వారా పిలిపిస్తున్నాం. మీ ఉద్యోగాలు మీ అర్హతలను బట్టి కాకుండా అమ్ముకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం దీని మీద పోరాడండి, మీ తరఫున మేము ఉన్నామని ఈ సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం. మన దేశ యువత తలుచుకుంటే ఒక అన్యాయం మీద ఏ విధంగా పోరాటం చేయగలరో ఇటీవల మన దేశ రాజధానిలో జరిగినటువంటి జంజీ మీరందరూ చూశారు. సాక్షాత్తు కేంద్ర మంత్రే రాజీనామా చేసి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితిని విద్యార్థులందరూ, ముఖ్యంగా యువత అందరూ కలిసి తీసుకురావడం చాలా అభినందనీయం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్లో ఏ విధంగా అవకతవకలు జరిగాయో మీరందరూ చూశారు. దాని మీద ఇప్పుడు మన రాష్ట్ర యువత ఏ విధంగా పోరాటానికి సిద్ధమయ్యారో తెలియజేయడానికే మొన్న యూత్ మరియు స్టూడెంట్ విభాగం ఆధ్వర్యంలో జరిగినటువంటి ర్యాలీలు కానివ్వండి, ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి మెమరాండం ఇవ్వటం కానివ్వండి, రానున్న రోజుల్లో నిరసన ర్యాలీలు, ఇంకా విద్యార్థుల కోసం మేమందరం కూడా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నామో డెఫినెట్గా ప్రత్యక్షంగా చూపిస్తాము. ముఖ్యంగా డిఎస్సి ఎగ్జామినేషన్ రాయకుండానే సీటు తెచ్చుకుంటున్నారు అంటే మనం ఎటుపోతున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి. స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అవకతవకలు, పేకాటలో కూడా క్వాలిఫై అయ్యారు అని చెప్పేసేసి పేకాటను కూడా పెట్టి తీసుకొచ్చారు. బహుశా పేకాటలో కూడా డిఎస్సి ఎగ్జామ్కి సీట్స్ ఇస్తున్నారా అనే బొల్లేమో కూటమిలో ఉన్నటువంటి దాదాపు సగం మందికి పైగా ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పేకాట కోచింగ్ సెంటర్లు ఏ విధంగా స్టార్ట్ చేశారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. దానిలో ట్రైనింగ్ ఇవ్వటమే కాదు, కోట్లకు కోట్లు సామాన్య మధ్యతరగతి ప్రజల ధనాన్ని కూడా లూటీ చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఏ ఆటలు పెడతారో కూడా ఈ డిఎస్సి ఎగ్జామినేషన్లో కూడా తెలియకున్నటువంటి స్థితి ఉంది. వెంటనే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థులకి, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకి అందరికీ క్షమాపణ చెప్పి తక్షణమే ఇటీవల జరిగినటువంటి వాటిని వెంటనే రద్దు చేసి మళ్ళీ ప్రాపర్గా ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామినేషన్లో ఎలిజిబుల్ అవుతారో లేదా మంచి కేటగిరీలో, స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి తక్షణమే ఉద్యోగాలు ఇప్పించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రమంతటా మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి జిల్లా కార్యాలయంలో కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేస్తూ ఉన్నాం. కారణం డిఎస్సి అవకతవకలు, ఇంకొకటి నిరుద్యోగ భృతి, మూడవది ఫీజు రీఎంబర్స్మెంట్. యువత కోసము, విద్యార్థుల కోసము చేస్తున్న ఈ పోరాటం చాలా చాలా పవిత్రమైనది. రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమైన అంశం డిఎస్సి. 16,000 ఉద్యోగాలు నిష్పక్షపాతంగా చేయలేని ప్రభుత్వం చాలా చాలా బాధాకరం. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జగనన్న కేవలం 5-6 నెలల్లో 136,000 ఉద్యోగాలు నిష్పక్షపాతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా 136,000 ఉద్యోగులకు ఎటువంటి సమస్య లేకుండా అందించగలిగినారు. దానితో పాటు 50,000 ఉద్యోగాలు హాస్పిటల్లో కానీ, మరియు ఆ 5 సంవత్సరాల్లో దాదాపు 5.5 లక్షల నుంచి 6 లక్షల ఉద్యోగాలు నేరుగా గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ,
మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ ఇవ్వగలిగిన పరిస్థితి. కానీ ఈరోజు ఇచ్చిన 16,000 ఉద్యోగాలు కూడా సరిగా ఇవ్వలేక ఎన్నో అవకతవకలు. దాంట్లో స్పోర్ట్స్ కోటాలో ఇందాక ముఖ్యులు చెప్పిన విధంగా పేకాట కూడా దాంట్లో ఒక భాగంగా అదొక ఆటగా భావించి ఇటువంటి దారుణాలు ఎప్పుడు జరగలేదు, దేశంలో ఎప్పుడు జరగలేదు. దయచేసి నేషనల్ మీడియా కూడా దీంట్లో ఒక్కసారి సరిచూసి ఇక్కడ చేస్తున్న అవకతవకలు కానీ తప్పులు కానీ వీటన్నిటినీ ఖండించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి ఏ విధంగా అయితే కేంద్రంలో ఈ మధ్యకాలంలో నైతిక బాధ్యత వహించి అక్కడ మంత్రి గారు రాజీనామా చేయడం జరిగిందో అదే విధమైన నైతిక బాధ్యతతోటి ఇక్కడ రాజీనామా చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థుల తరపున మరియు యువత తరపున మరియు వారికి రావాల్సిన ఉద్యోగ భృతి ఏదైతే ఉందో నిరుద్యోగ భృతి ఆ 3,000 కూడా డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. దీని కార్యక్రమాలు దాదాపు 10వ తారీఖు వరకు రకరకాల మాధ్యమాల్లో ప్రభుత్వానికి మరియు మీడియాకు ప్రజలకు తెలిసే విధంగా అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ దగా డిఎస్సి తోటి ఈ నిరుద్యోగులను చాలా విధాలుగా మోసం చేసుకుంటూ వస్తుంది. ఎక్కడైనా కానీ డిఎస్సి అనే విషయంలో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ద్వారాగా తర్వాత నీకు ఏదైనా ఉంటే మిగతా యాక్టివిటీస్ జరుగుతుంటాయి. కానీ ఎగ్జామ్ లేకుండా ఈ పేకాట కానీ లేదంటే ఈ స్పోర్ట్స్ అని చెప్పి అన్ని రకాలుగా స్పోర్ట్స్ కోటా అని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకు అందరికీ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కానీ ఈ రాష్ట్రం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యాశాఖ భ్రష్టు పట్టిపోయింది. ఎందుకంటే ఆయనకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు విద్యాశాఖను రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళి అందరికీ విద్య అందించి మంచి కార్యక్రమం చేసినారు. మీరు అయిన తర్వాత విద్యాశాఖలో ఉద్యోగాలు కానీ నిరుద్యోగ వృత్తి కానీ అన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. కాబట్టి మేమేమని కోరుకుంటా ఉంటామంటే ఈ విద్యాశాఖ బాగా చదువుకున్న వాళ్ళు విద్య మీద అవగాహన ఉన్న వాళ్ళకు ఆ శాఖ అప్పచెప్పి మీకు ఏదైనా కావాల్సిన శాఖ మీ తండ్రి గారు ముఖ్యమంత్రి కాబట్టి మీ ఇష్టపడిన శాఖ మీరు తీసుకొని ఎంజాయ్ చేయాలని కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు పేరుకు ముఖ్యమంత్రి కానీ పెత్తనమంతా లోకేష్ గారి చేతిలోకి వెళ్ళిపోయింది. అందుకని ప్రజల్లో తీవ్ర అగ్రహావేశాలు వెల్లువెక్కుతున్నాయి. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా మనం జగన్మోహన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు డిఎస్సి మీద స్కామ్ జరిగిన దాని మీద ఫీజు రియంబర్స్మెంటు, నిరుద్యోగ వృత్తి, సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ అని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు. వాటి మీద పోరాటం మీద కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు లేరు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. నారా లోకేష్ని ఈ డిఎస్సి మీద స్కామ్ మీద నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కోరుకుంటున్నాము. ఫీజు రియంబర్స్మెంట్ కూడా 6,500 బకాయి 6,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అవి 2 టర్మ్స్ అయిపోయి 3వ టర్మ్ కూడా 3వ సెమ్ కూడా వస్తున్నా కానీ బకాయిలు చెల్లించలేదు. 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు పైబడింది. 3,000 రూపాయలు నిరుద్యోగ విద్యార్థులందరికీ బకాయి ఉన్నారు. ఆ బకాయిలు కూడా చెల్లించవలసిందిగా కోరుతున్నాము. రేపు రానున్న రోజుల్లో డిఎస్సి మీద స్కామ్ మీద మిగతా వ్యవహారం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు ఉన్నాయి. 3వ తారీఖు 4వ తారీఖు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. 6వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా ఈ 4 రోజులు రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. మా జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఏ నియోజకవర్గకు సంబంధించి ఆ నియోజకవర్గ స్టూడెంట్ వింగ్ విభాగం, యూత్ విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతుంది. అనంతరం 10వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు కూడా నిర్వహించడం జరుగుతుంది.